అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈ రోజుల్లో బయట ప్రపంచంలో డబ్బు కోసం జరుగుతున్న పోటీ ఒకవైపు, మనసులో జరుగుతున్న సందేహాలు ఇంకోవైపు. ఇలాంటి సమయంలో సరైన దిశలో తీసుకునే చిన్న నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఫిబ్రవరి 25, 26, 27, 28 తేదీల్లో కుంభరాశి వారికి కనిపించబోయే సంకేతాలు సాధారణంగా కనిపించినా, లోపల మాత్రం చాలా కీలకమైన మార్పులకు ప్రారంభం అవుతాయి. ఈ రోజుల్లో డబ్బు, పని, సంబంధాలు మరియు మనసులో జరిగే మార్పులు మీ జీవిత దిశను మెల్లగా మార్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 4 రోజుల్లో వీరి జీవితంలో ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన మీరు నిజంగా చాలా కష్టజీవులు. ఊహ తెలిసిన దగ్గర నుంచే జీవితం మీకు సులభంగా అనిపించలేదు. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు బరువు మీ భుజాలపై పడడం, మీ వయసుకు మించిన ఆలోచనలు చేయాల్సి రావడం, మీ మనసులో ఉన్న కోరికలను పక్కన పెట్టి కుటుంబం కోసం ముందుకు నడవడం, ఇవన్నీ కూడా మీ జీవితం సాధారణంగా కాకుండా ప్రత్యేకంగా మార్చాయి. చాలామంది తమ కోసం బతికే సమయంలో మీరు మాత్రం కుటుంబం కోసం, దగ్గర వాళ్ళ కోసం మీ సమయాన్ని, మీ శక్తిని, మీ అవకాశాలను కూడా త్యాగం చేశారు. కానీ ఈ ప్రయాణంలో మీ మనసులో ఒక సైలెంట్ బాధ ఎప్పుడూ ఉండేది. ఎవరికీ చెప్పలేని ఒక బలహీనత, ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక ఒంటరితనం. ఇవన్నీ కూడా మీలోనే దాచుకొని బయట మాత్రం మీరు కూల్‌గా, స్ట్రాంగ్‌గా కనిపించే ప్రయత్నం చేశారు. మీ బాధలను బయట పెట్టకుండా మీ కన్నీళ్లను మీరే ఆపుకొని, ఇది కూడా ఒక దశే అని చెప్పుకొని ముందుకు సాగడం మీలో ఉన్న గొప్ప బలం. ఈ 4 రోజుల్లో మీ కష్టాలన్నీ వృధా కాలేదని మీకు అర్థమయ్యే కొన్ని సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి నిరాశ, ప్రతి మోసం, ఇవన్నీ కూడా మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, భవిష్యత్తులో మీరు నిలబడే స్థాయికి సిద్ధం చేయడానికి ఈ పాఠాలుగా మారాయని మీరు లోపల నుంచి ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఫిబ్రవరి 25, 26, 27, 28 తేదీల్లో మీ ఆలోచన విధానంలో ఒక చిన్న కానీ కీలకమైన మార్పు మొదలవుతుంది. నేను కూడా నా కోసం బతకాలి, నా విలువను నేను గుర్తించాలి అనే ఆలోచన మెల్లగా మీలో పెరుగుతుంది. ఇదే మీ జీవితంలో కొత్త దశ ప్రారంభం అవుతున్న మొదటి సంకేతం. మీ స్వభావం గురించి ఒక ముఖ్యమైన నిజం ఏమిటంటే, మీరు ఎప్పుడూ మీ గురించి ముందుగా ఆలోచించరు. ముందుగా ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే మీరు చూస్తూ ఉండలేరు. వారికి ఎలా సహాయం చేయాలి అనే ఆలోచనలే ముందుగా వస్తాయి. అది మాటల రూపంలో కావచ్చు, సలహా రూపంలో కావచ్చు, లేదా అవసరమైతే డబ్బు సహాయ రూపంలో కావచ్చు. మీ వల్ల అయ్యేంత వరకు మీరు వెనక్కి తగ్గరు. అందుకే చాలామంది మీ దగ్గరికి వచ్చి తమ బాధలను చెప్పుకున్నారు. తమ సమస్యలకు మీ వద్ద పరిష్కారం వెతికారు. మీ మనసులో ఉన్న జాలి, దయ, మంచితనం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. కానీ ఈ ప్రపంచం అంతా మీలాగే ఉండదు అనే నిజం మీరు చాలా సార్లు అనుభవం ద్వారా తెలుసుకున్నారు. మీరు హృదయపూర్వకంగా చేసిన సాయం కొందరికి విలువైనదిగా అనిపించలేదు. మీరు ఇచ్చిన సమయం, మీరు చూపిన నమ్మకం, మీరు పెట్టిన విశ్వాసం, ఇవన్నీ కూడా కొందరి దగ్గర సరైన స్థానం పొందలేదు. అయినా మీరు మీ స్వభావాన్ని మార్చలేదు. ఎందుకంటే మీకు మంచితనం అనేది బలహీనత కాదు, అది మీ అసలు శక్తి. ఈ 4 రోజుల్లో మీ మంచితనం మీకు తిరిగి గౌరవాన్ని తీసుకురావడం ప్రారంభమవుతుంది. గతంలో మీరు చేసిన ఒక చిన్న సహాయం ఇప్పుడు ఒక పెద్ద అవకాశంగా మీ ముందుకు రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి మంచి మాట, ఒక మంచి సపోర్ట్ లేదా ఒక ఉపయోగపడే సమాచారం రావచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు మీ విలువను తగ్గించుకోవడం ఆపి, మీ మనసుకు గౌరవం ఇచ్చే వ్యక్తుల దగ్గర ఉంచుకోవాలి అనే క్లారిటీ మీలో బలపడుతుంది. ఇది మీ సంబంధాల్లో ఒక కొత్త బ్యాలెన్స్ తీసుకురావడానికి మొదటి అడుగు అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరికి సాయం చేయాలో, ఎవరికి దూరంగా ఉంచుకోవాలో అర్థం చేసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఇదే మీ జీవితానికి సైలెంట్‌గా మార్చే కీలకమైన మలుపు. మీ జీవితంలో ఎవరు ఎక్కువగా బాధపడ్డ విషయం ఏమిటంటే, పరాయి వాళ్ళ వల్ల కాదు, మీ వాళ్ళ వల్ల జరిగిన నిరాశ. మీరు మనస్ఫూర్తిగా నమ్మిన వారు, మీ కోసం నిలబడాలి అనుకున్న వారే మీ దగ్గరకు వచ్చి అవసరం తీరిన తర్వాత మెల్లగా దూరం కావడం మీరు ఎన్నో సార్లు చూశారు. మీరు ఇచ్చిన సహాయం వారికి ఉపయోగపడింది. కానీ, మీకు అవసరం వచ్చినప్పుడు అదే స్థాయిలో సపోర్ట్ తిరిగి రాలేదు. ఈ అనుభవాలు మీ మనసులో ఒక సైలెంట్‌గా మిగిలిపోయాయి. బయటకి మీరు సైలెంట్‌గా ఉన్నా, లోపల మాత్రం ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న చాలా సార్లు మిమ్మల్ని బాధించింది. అయినా
మీరు మీ బాధను ఎవరితోనూ పంచుకోలేదు. ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించాలనుకోలేదు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఒక నిజం మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని ఒకేలా నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు మీ అవసరాలను ఉపయోగించుకున్నారు అన్నది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఈ స్పష్టత మొదట కొంచెం బాధ కలిగించినా, అదే మీకు ఒక కొత్త బలం ఇస్తుంది. ఇకపై మీరు మీ మనసును, మీ సమయాన్ని, మీ డబ్బును ఎవరికైనా ఇవ్వడానికి ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి అనే నిర్ణయం తీసుకుంటారు. ఇదే నిర్ణయం మీ జీవితాన్ని అవసరమైన బాధల నుంచి కాపాడుతుంది. ఈ రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన విషయం గ్రహిస్తారు. మీ విలువను గుర్తించని చోట మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఈ క్లారిటీ మీలో మానసిక ప్రశాంతతను పెంచుతుంది. అలాగే మీ భవిష్యత్తులో సరైన వ్యక్తులతో మాత్రమే ముందుకు వెళ్ళే దారిని చూపిస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలలో ఎక్కువ భాగం డబ్బు విషయంలోనే ఉందని మీరు ఇప్పుడు ఒప్పుకుంటారు. ఎంత కష్టపడి పని చేసినా చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం, రావాల్సిన డబ్బు ఆలస్యం కావడం, మీరు ప్లాన్ చేసిన పని మధ్యలోనే ఆగిపోవడం లాంటి పరిస్థితులు చాలా సార్లు ఎదురయ్యాయి. కొన్నిసార్లు మీరు సంపాదించిన డబ్బు కూడా మీ చేతిలో నిలవకుండా అనవసర ఖర్చుల రూపంలో వెళ్ళిపోయింది. దీనివల్ల నేను ఎంత కష్టపడ్డా ఫలితం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే నిరాశ కూడా మీలో పెరిగింది. కానీ ఈ 4 రోజుల్లో ఒక చిన్న కానీ ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని, ఒక చెల్లింపు లేదా ఒక అవకాశం మళ్ళీ కదలిలోకి వచ్చే సూచనలున్నాయి. ఇది ఒక్కసారిగా పెద్ద ధనలాభంగా కనిపించకపోయినా మీలో ఇప్పటి మార్పు మొదలైంది అనే నమ్మకం కలిగిస్తుంది. ముఖ్యమైన ఈ రోజుల్లో మీరు డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం ప్రారంభిస్తారు. ఎవరికైనా సాయం చేయడానికి ముందు, ఎవరికైనా డబ్బు ఇవ్వడానికి ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి అనే స్పష్టత వస్తుంది. గతంలో జరిగిన అనుభవాలు ఇప్పుడు మీకు ఒక పాఠంగా మారి, మీరు ఆర్థికంగా బలంగా నిలబడే దారిని చూపిస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న సేవింగ్, ఒక చిన్న ఆర్థిక నిర్ణయం రాబోయే నెలల్లో మీకు పెద్ద భద్రతగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రహస్థితి పరంగా కూడా మీకు ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఆటంకాలు స్లోగా తగ్గుతూ మీ కష్టానికి తగిన ఫలితం రావడానికి మార్గం సిద్ధమవుతుంది. ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యం మరియు డైలీ లైఫ్ స్టైల్ విషయంలో కూడా ఒక ముఖ్యమైన అవగాహన మీలో మొదలవుతుంది. గత కొంతకాలంగా మీరు మానసికంగా చాలా భారంగా ఫీల్ అవుతూ వచ్చారు. మీరు బయటికి సైలెంట్‌గా కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు, ఎన్నో మీ మనసులో అలసిపోయేలా చేశాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, చిన్న విషయాలు కూడా ఎక్కువగా ప్రభావితం చేయడం, ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ మనసులో తిరుగుతూ ఉండడం, ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. ఇవన్నీ కూడా మీరు చాలా కాలంగా మోస్తున్న బాధ్యతల ప్రభావమే అని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ జీవితాన్ని కొంచెం స్లోగా తీసుకోవాలి అనే ఆలోచన మొదలవుతుంది. ఉదయం లేవడం నుండి రాత్రి నిద్రపోవడం వరకు మీ సమయాన్ని మీరు నియంత్రించాలి అనే క్లారిటీ వస్తుంది. చిన్న వాకింగ్ చేయడం, సైలెంట్‌గా కొంతసేపు ఒంటరిగా ఉండడం, మీకు నచ్చిన పనులు చేయడం లాంటి చిన్న మార్పులు మీ మనసుకు పెద్ద ఉపశమనం ఇస్తాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మీ శరీరం ఒక సిగ్నల్ ఇస్తుంది. ఇప్పటి వరకు అందరి కోసం పరిగెత్తావు. ఇప్పుడు కొంచెం నీ కోసం కూడా ఆలోచించు అనే మీరు ఈ సంకేతాన్ని అర్థం చేసుకొని మీ ఆరోగ్యాన్ని పట్టించుకుంటే మీకు మీ ఎనర్జీ మళ్ళీ మీలో పెరుగుతుంది. అలాగే నరదృష్టి మరియు ఇతరుల ప్రతికూల ఆలోచనల ప్రభావం వల్ల మీలో వచ్చిన అలసట కూడా స్లోగా తగ్గుతుంది. మీరు మళ్ళీ మీలో బలాన్ని గుర్తించి మీ జీవితాన్ని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్లే స్థితికి చేరుకుంటారు. ఈ 4 రోజుల్లో మీరు ఆరోగ్యం మీద పెట్టిన శ్రద్ధ రాబోయే రోజుల్లో మీకు పెద్ద బలంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీ పెండింగ్ పనులు మరియు డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీరు చేసిన కష్టం ఫలితం ఇవ్వకుండా ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఎంతో నమ్మకంతో చేసిన పని చివరి నిమిషంలో ఆగిపోవడం, మీరు ఆశించిన డబ్బు సమయానికి రాకపోవడం, లేదా మీరు చేసిన సహాయం తిరిగి మీకు ఉపయోగపడకపోవడం వంటి అనుభవాలు మీలో ఒక నిరాశను కలిగించాయి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు స్లోగా మీ వైపు తిరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక చిన్న అవకాశం మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అది వెంటనే పెద్ద లాభం ఇవ్వకపోయినా అది మీ భవిష్యత్తుకు ఒక బలమైన ప్రారంభం అవుతుంది. మీరు చేసిన కష్టం వృధా కాలేదని మీరు ఒక చిన్న ప్రూఫ్ లాంటి సంఘటన ఈ రోజుల్లో జరుగుతుంది. అలాగే మీరు గతంలో నమ్మిన వాళ్ళ వల్ల జరిగిన మోసాల నుండి మీరు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు. ఇకపై ఎవరికైనా సాయం చేసే ముందు, ఎవరి మాట నమ్మే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి అనే అవగాహన మీలో బలపడుతుంది. ఇది మీ బలహీనత కాదు, మీ బలం. ఎందుకంటే ఇప్పుడు మీరు భాగోద్వేగంతో కాకుండా అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. ఈ 4 రోజుల్లో మీరు ఒక చిన్న పెండింగ్ పని పూర్తి చేయడం, ఒక ఆర్థిక విషయం తీసుకోవడం లాంటి ఒక పెద్ద మార్గం గురించి ఆలోచించడం, ఒక సంఘటన జరుగుతాయి.
ఇవి బయటకి చిన్నగా కనిపించినా మీ జీవితంలో పెద్ద మార్పుకు పునాది వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మీలో ఒక కొత్త నమ్మకం పుడుతుంది. ఇప్పటి వరకు నేను ఎంత కష్టపడ్డానో, ఇకపై నా కష్టం నా ఫలితం ఇవ్వకుండా ఉండకూడదు అనే నమ్మకం మీ జీవితంపై నిజమైన మార్పు ప్రారంభమవుతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో బయట పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీ లోపల ఒక గొప్ప మార్పు మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టం, ప్రతి మోసం, ప్రతి నిరాశ ఇవన్నీ మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు మీరు అందరి కోసం బ్రతికారు. అందరి సమస్యలు సమస్యలుగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు మీ జీవితం కూడా మీరు సీరియస్‌గా తీసుకోవాలి అనే అవగాహన వస్తుంది. మీరు మీ మనసును కాపాడుకోవడం, మీ సమయాన్ని విలువైన పనులకు ఉపయోగించడం, మీపై నమ్మకం లేని వాళ్ళ నుండి సైలెంట్‌గా దూరం కావడం వంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇదే మీ నిజమైన పునర్జన్మ లాంటి సమయం. ఈ రోజుల్లో మీరు ఒక విషయం బలంగా గ్రహిస్తారు. ఎవరో మీతో ఉన్నా లేకపోయినా మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది. అలాగే నరఘోష ఇతరుల కార్య ప్రభావం కూడా ఇప్పటి వరకు మీ మీ మార్గదర్శనాన్ని ఇప్పటివరకు కొంతవరకు ఆపి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ ప్రతికూలత శక్తులు తగ్గి మీకు అనుకూలంగా పరిస్థితులు మారే దశ ప్రారంభమవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు మానసికంగా మరింత ప్రశాంతంగా మారడం ప్రారంభిస్తారు. గతం గురించి బాధపడకుండా భవిష్యత్తు గురించి ఆశతో ముందుకు వెళ్ళే ధైర్యం మీలో పెరుగుతుంది. గుర్తుంచుకోండి, మీ జీవితంలో నిజమైన మార్పు బయట కాదు, మీ ఆలోచనల్లో మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఆ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది మీ ఎదుగుదలకు ప్రారంభ సంకేతం. మొత్తంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక సైలెంట్ టర్నింగ్ పాయింట్ లాగా పనిచేస్తాయి. బయటకి చూసే వాళ్ళకి పెద్ద ఏమీ మారలేదనిపించినా మీలో జరిగే ఆలోచన మార్పులే రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే బలంగా మారతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండడం, మీ మనసును అర్థం చేసుకొని వ్యక్తుల నుండి సైలెంట్‌గా దూరంగా ఉండడం, మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం ఇవే ఇప్పుడు మీకు నిజమైన రక్షణ. ముఖ్యంగా దైవ విశ్వాసం చేసుకొని, మీకు కలిసొచ్చే దైవాన్ని స్మరించుకుంటూ ముందుకు సాగితే మీ మార్గంలో ఉన్న అడ్డంకులు స్లోగా తొలగిపోతాయి. మీరు అనుభవించిన ప్రతి కష్టం వృధా కాలేదు. అదే మీ మనసు ఈరోజు బలమైన వ్యక్తిగా తయారు చేసింది. రాబోయే రోజుల్లో మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా మీకు వస్తుంది. అస్ట్రో పరిహార్ ఛానల్‌లో ఇలాంటి క్లియర్ మరియు జ్యోతిష్య విశ్లేషణల అంచనాల కోసం ఎప్పుడూ ఉంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీలాంటి వారికి చేరాలంటే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీ జీవితంలో శుభ ఫలితం, శాంతి, స్థిరత్వం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.